చావా సినిమాలో శాంబాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఇరగదీశాడు. అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు. ఆయన కెరీర్కి మరో బిగ్గెస్ట్ హిట్ పడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన మొదటి ఆప్షన్ విక్కీ కౌశల్ కాదు. ఓ తెలుగు స్టార్ హీరోని అనుకున్నారట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, మహేష్ బాబు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మహేష్ని కలిసి స్క్రిప్ట్ నరేట్ చేశారట. కానీ ఆయన రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు కొంతకాలం పాటు మహేష్ కోసం వెయిట్ కూడా చేశారట. అయినా కూడా మహేష్ మనసు మారలేదు. తాను చేయలేనని చెప్పేశాడట. దీంతో చేసేదేం లేక విక్కీ కౌశల్కి కథ చెప్పగా ఆయన వెంటనే ఓకే చేసినట్టు సమాచారం. మరి మహేష్ బాబు వద్దకు ఈ స్క్రిప్ట్ ఎందుకు వెళ్ళిందనేది చూస్తే అందుకు కారణం సూపర్ స్టార్ కృష్ణ. ఆయన శివాజీ పాత్రలో నటించడమే కారణం. చంద్రహాస్ అనే సినిమాలో కృష్ణ ఛత్రపతి శివాజీ పాత్రలో కాసేపు మెరిశారు. దాంతో ఆయన కొడుకు మహేష్ బాబు ఛత్రపతి శివాజీ కొడుకుగా బాగా సూట్ అవుతుందని భావించి మహేష్కి ఈ కథ చెప్పారట దర్శకుడు. కానీ తాను ఇది చేయలేనని సూపర్ స్టార్ రిజెక్ట్ చేశారట. అలా మరో పెద్ద బ్లాక్ బస్టర్ని ఆయన మిస్ చేసుకున్నారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలను ఆయన వరుసగా వదులుకుంటున్నారు. అంతకుముందు పుష్ప, యానిమల్ చిత్రాలను కూడా మహేష్ చేయవలసిందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చావా విషయంలోనూ అదే జరిగింది. మంచి సినిమాలను మహేష్ వదులుకుంటున్నారని ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.